హలో అండి, ఇవాళ చేసే రెసిపీ వచ్చి చికెన్ పకోడీ. కేజీ చికెన్ అండి ఇది. ఈ కార్న్ఫ్లోరు, మైదా, కారం, ఉప్పు, మసాలా అండి. నేను చేసి పెట్టుకుంటా కదా, చేపల కూరలో మీరు చూసే ఉంటారు. అల్లం, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ, కొబ్బరి, స్టార్ పువ్వు, ఎర్ర పువ్వు వేసిన మసాలా అండి ఇది. ఈ నిమ్మకాయ, పెరుగు, ఈ కలర్ కొంచెం ఇంత వేస్తానండి. నేను గుడ్డు వేయట్లేదండి, గుడ్డు నీసు వాసన వస్తుంది. చేసే విధానం ఉప్పండి కొంచెం ముందు వేసుకోండి, తర్వాత వేసుకుంటారు. మళ్ళీ ఇదిగోండి కారం, కార్న్ఫ్లోరు, మైదా పిండి, మళ్ళీ వేస్తా. ఇదిగోండి అల్లం పేస్ట్ ఇది వేస్తున్నాను. పెరుగు, కలర్ కొంచెం వేస్తానండి. ఇదిగోండి ఇలా వచ్చింది. కొంచెం నీళ్లు కూడా పోసుకున్నాను. నీళ్లు కూడా పోసి కలిపి ఇదిగోండి ఇలా వచ్చింది. ఇలాగా దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడతానండి. 1 గంట పెడుతున్నాను ఇది ఫ్రిడ్జ్లో. ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఇక చల్లగా ఇట్లా ఉంటుంది చూడండి. గంట పెట్టాను, ఇట్లా ఉంది. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. నూనె తాగింది. నేను చేసే వీడియోలకి లైక్ పెట్టండి. ఏం కావాలో కామెంట్లో అడగండి, షేర్ చేయండి. నేను ఎవరి వీడియో చూసినా కూడా లైక్ చేస్తాను. ఇది పిల్లలు తినడానికి అండి, చిన్నపిల్లలు తినడానికి మెత్తగా బాగుంటుంది. ఇదిగోండి వేపాను, ఇట్లా వచ్చినాయి. దీంట్లో కొంచెం గరం మసాలా ఉంటుంది. ప్యాకెట్ కారం అయిన పర్వాలేదు, మనం ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు. ఇట్లా ఉంటుంది, మెత్తగా ఉంటాయండి, బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా తినవచ్చు. ఇంతేనండి, చికెన్ పకోడీ అయిపోయింది. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చానండి నేను, అక్కడి నుంచి చేసి పెడుతున్నాను. ఇది రమ్మన్నారు చేయడానికి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి వాళ్ళు మన సూప్ చేశాను, మళ్ళీ చేయమన్నారు. వాళ్ళ ఇంట్లో సూప్ చేశాను అనమాట. ఇట్లాగా దీనిలో తెచ్చాను. సూప్ అడిగారండి. ఈ చికెన్ పకోడీని సూపు చేశారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకోండి. ఒకసారి చేసి పెట్టాను, ఆ వీడియో చూడండి. కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజాత వంటలు.